ఆమేన్. అలాగే నిల్చొని దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని 9వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని 9వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరయందు కాపురముండి నాతానును ప్రవక్తను పిలువనంపి తర్వాత 9వ వచనం చదువుతాం. నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. అందరూ తలంచి కళ్ళు మూసుకుండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన ప్రజలకు క్షేమాన్ని కలుగచేస్తాడు. దేవుడు కలుగజేసేటటువంటి ఆ యొక్క క్షేమం కొరకు ఆయన న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను ఏర్పరచుకున్నాడు. కొన్ని సందర్భాల్లో అన్య రాజులను కూడా దేవుడు ఏర్పరచుకొని తన ప్రజలకు క్షేమాన్ని కలుగజేశాడు. అదంతా దేవుని యొక్క చిత్తం. నెహెమ్యా యెరూషలేము పట్టణం చుట్టూ ప్రాకారం కట్టడానికి తన బృందంతో పంపబడ్డాడు. ఇజ్రాయేలుకు క్షేమం కలుగజేసే ఒకడు వచ్చాడని టోబియా, సన్బల్లటు బహు దుఃఖపడ్డారు. ఆ సందర్భంలో నుంచి మనం ఒక అంశాన్ని తీసుకున్నాం. ఏంటి? నెహెమ్యా క్షేమాన్ని కలుగజేస్తాడా? నెహెమ్యాని పంపిన దేవుడు క్షేమాన్ని కలుగజేస్తాడా? అప్పుడు మనము స్పష్టంగా తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసినటువంటి అనేక విషయాలను బట్టి ఏం తెలుసుకున్నాము? నెహెమ్యా ద్వారా కాదు, నెహెమ్యాని పంపిన దేవుని ద్వారానే క్షేమము కలుగుతుంది. దేవుడు కలుగజేసిన క్షేమ స్థితిని పోగొట్టుకున్న వారిని మనం చూసాం. తిరిగి మళ్ళా ఆ క్షేమ స్థితిని దేవుని సన్నిధికి వచ్చి పొందుకున్న వారిని కూడా మనం చూసాం. ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి దేవుడు కలుగజేసిన క్షేమ స్థితిని కోల్పోయారు.
మనము గత వారంలో నయోమి కుటుంబాన్ని గురించి చూసాం. నయోమి కుటుంబం యోధా బెత్లెహేములో కరువు వచ్చిందని ఎంతో సమృద్ధి కలిగిన తన సమృద్ధినంతా తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది. అంతా పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులను కూడా పోగొట్టుకొని ఒట్టిదై తిరిగి మరలా తన చిన్న కోడలతో కలిసి బెత్లెహేముకు వచ్చింది. హల్లెలూయా. బెత్లెహేము అంటే దేవుని సన్నిధి, దేవుని యొక్క రెక్కల చాటు. మనకు బిడ్డలకు దేవుని సన్నిధిలోనే భద్రత, క్షేమం. దేవుడు ఆయన రెక్కలతో కప్పి మనకు రక్షణ కలుగజేస్తాడు, క్షేమాన్ని కలుగజేస్తాడు. దేవుని యొక్క రెక్కల కింద నుంచి దూరం వెళ్ళకూడదు. మనం ఆయన రెక్కల్ని ఆశ్రయించి ఆయన యొక్క రెక్కల నీడను ఆశ్రయం కోరి మనం ఆయన రెక్కల కిందనే మనం ఉండాలి, మనము మన బిడ్డలతో సహా. అప్పుడే మనకు, మన బిడ్డలకు, మన బిడ్డలకు అందరికీ భద్రత. బోయోజు అదే కదా అన్నాడు, ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండుటకు నీవు వచ్చి ఉన్నావు. కాబట్టి నీకు, నాకు, మనకు, మన బిడ్డలకు మన ప్రభు అయినటువంటి యేసయ్య రెక్కల కిందనే భద్రత, క్షేమము అని మనము తెలుసుకున్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాలి. దావీదులాగా ఎక్కువనే ఇలాగ మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు దావీదు రాజుకు చాలా క్షేమ స్థితిని కలిగజేశాడు, క్షేమ స్థితిని కలిగజేశాడు. అతన్ని గొర్రెలు మేపుకునే స్థితిలో నుంచి తీసుకొచ్చాడు. చూడండి, అదే అధ్యాయంలో 4వ వచనం నుంచి చదువుతాం. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని, ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టించకపోతిరే అని నేను ఎన్నడైనను అని ఉంటున్నా. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులను అందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. దావీదు రాజును దేవుడు గొర్రెలు మేపుతున్న స్థితిలో నుంచి తీసుకొచ్చి ఇజ్రాయేలులకు రాజుగా చేశాడు. ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలను ఎదుర్కొన్నాడు. తనను చేర్చుకున్న వాళ్ళే ప్రాణం తీయాలని ప్రయత్నించారు. అయితే దేవుడు దావీదుకు తోడుగా ఉండి
అతని ప్రాణాన్ని రక్షించాడు. అందుకనే దావీదు రాసిన కీర్తనల్లో నా ప్రాణమా అంటూ చాలా కీర్తనల్లో ఆయన తన ప్రాణంతో చెప్పుకున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అంటే శత్రువుల చేతిలో పడకుండా తన ప్రాణాన్ని దేవుడు కాపాడాడని, ఓ ప్రాణమా నువ్వు నాలో ఉన్నావంటే నిన్ను నా దేవుడు రక్షించాడు కాబట్టి ఆయన్ను సన్నుతించు అంటూ కీర్తనలు రాసి పాడాడు. అంత మాత్రం కాకుండా నా ప్రాణము నిన్ను అంటే వెంబడిస్తుంది అన్నాడు. శత్రువుల చేతిలో పడకుండా కాపాడబడిన తన ప్రాణము ఎవరైతే కాపాడారో ఆ దేవాది దేవుడిని అంటే వెంబడించేటట్టు చేసుకున్నాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. నిజంగా దావీదు రాజుకు దేవుడు చాలా క్షేమస్థితిని కలుగ చేశాడు. అతడు రాజ్యం ఏలేటప్పుడు ఎలా ఉందో ఆయన పరిస్థితి చూడండి. మొదటి వచనం, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత. చూసారా, దావీదు రాజుకు నలుదిక్కుల శత్రువుల మీద విజయమిచ్చి నలుదిక్కుల నెమ్మది కలుగజేశాడంట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని ఘనంగా పిలుస్తాం. అంటే ఎంత క్షేమకరమైన స్థితి తనకు, తన కుటుంబానికి, తన రాజ్యానికి దేవుడు కలిగి చేశాడో చూడండి. వింటున్నారా? తనకు క్షేమస్థితి, తన కుటుంబానికి క్షేమస్థితి, తన రాజ్యానికి కూడా ఎంతో క్షేమకరమైన స్థితి దేవుడు కలుగ చేశాడు. నలుదిశల శత్రువుల యొక్క బాధ లేకుండా దేవుడు చేశాడు. నలుదిక్కుల నెమ్మది కలుగజేశాడు. శత్రువులపై ఘనమైన విజయాన్ని ఇచ్చి నెమ్మది కలుగజేశాడు. 9వ వచనం కూడా అదే తెలియజేస్తుంది. దేవుడే మాట్లాడుతున్నాడు. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసినాను. దేవుడే దావీదుకు తోడుగా ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా దేవుడే తోడుగా ఉండి యుద్ధంలో జయమిచ్చి లోకములో గనులైన వారికి కలిగే పేరు ప్రఖ్యాతలు దావీదు రాజుకు దేవుడు కలిగి చేశాడు. ఎంత బాగుంది. నలుదిక్కుల నెమ్మది తనకు, తన కుటుంబానికి, తన రాజ్యానికి. శత్రువుల బెడదలేదు, ఎంతో క్షేమంగా ఉన్నాడు. అలాంటి పరిస్థితి ఉన్నట్టుండి మారిపోయింది. అలాంటి క్షేమకరమైన స్థితి ఉన్నట్టుండి మారిపోయింది. దానంతా పోగొట్టుకున్నాడు. తనకు క్షేమం లేదు, తన ఇంట్లో క్షేమం లేదు, తన రాజ్యంలో కూడా క్షేమం లేదు. ఇంత క్షేమకరమైన స్థితి ఎందుకు పోగొట్టుకున్నాడు దావీదు రాజు? వ్యభిచార పాపం, నరహత్య. దేనికి చెప్పండి? వ్యభిచార పాపం వల్ల, నరహత్య చేసినందువల్ల. వ్యభిచారం తనే చేశాడు, నరహత్య మాత్రం వేరే వాళ్ళ దగ్గర చేయించాడు. తను చేసిన హంతకుడే, వేరే వాళ్ళ దగ్గర చంపించిన హంతకుడే. ఈ రెండు భయంకరమైనటువంటి పాపాలు దావీదు జీవితంలో క్షేమం అంతా పోయింది. కుటుంబంలో క్షేమం అంతా పోయింది. రాజ్యంలో క్షేమం అంతా పోయింది. కల్లోలం అయిపోయింది అంతే. తన కుమారుడే తనకు వ్యతిరేకంగా లేస్తాడు. దావీదు రహస్యంగా వ్యభిచారం చేస్తే కొడుకు పబ్లిక్గా
అబ్షాలోము తన తండ్రి ఉపపత్నులని బహిరంగంగా పట్టబొగలు వాళ్ళతో కూడతాడు. ఇదంతా దావీదు చేసినటువంటి పాప ఫలితం. ఇల్లు విడిచి, రాజ్యాన్ని విడిచి అడవుల్లోకి పారిపోవాల్సి వచ్చింది. ఎవరు? నలు దిశలా ఎంత నెమ్మదిని అనుభవిస్తున్నటువంటి దావీదు రాజు. కుటుంబంలో నెమ్మది, తను నెమ్మదిగా ఉన్నాడు, రాజ్యమంతా సుభిక్షంగా ఉంది. ఎంత అల్లకల్లోలమైపోయింది. దావీదు రహస్యంగా ఊరియాను చంపిస్తే అబ్షాలోం బహిరంగంగా తన యొక్క సహోదరుణ్ణి చంపించేస్తాడు. అంటే దావీదు ఇంకొక కుమారుణ్ణి చంపేస్తాడు. దావీదు యొక్క ఇంట్లో వ్యభిచారం ప్రారంభమవుతుంది. దావీదు రహస్యంగా వ్యభిచారం చేశాడు. దావీదు ఇంట్లో అన్న చెల్లెళ్ళ మధ్య వ్యభిచారం జరుగుతుంది. అన్న చెల్లెల్ని మానభంగం చేస్తాడు. ఇంత భయంకరమైన పరిస్థితి ఆవరిస్తుంది ప్రియులారా. దీనికి కారణం ఏమిటంటే దావీదు రాజు చేసినటువంటి ఆత్మీ. ఈ 7వ అధ్యాయంలో అంత గొప్ప సాక్ష్యం పొందుకున్న తను 11వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికే ఈ పరిస్థితి దాపురించింది. ఏమనాలి ఇంకా? ఆ పరిస్థితి దాపురించడానికి కారణం తనే. ఎవరికి రాకూడదు అది. కానీ దావీదు భరిస్తాడంతా, పశ్చాత్తాపడతాడు. కానీ ఇలాంటి పరిస్థితి ఏ ఇంట్లోకి కానీ, ఏ వ్యక్తికి కానీ, ఏ ఇంటికి కానీ, ఏ రాజ్యానికి, ఏ దేశానికి కూడా రాకూడదు. అంత అల్లకల్లోలం అయిపోయింది అంతే. 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపుగా, వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయిండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. ఇలాగూ ఆ స్త్రీని ఇంటికి తెప్పించుకొని తన యొక్క సైన్యంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి సైనికుడి భార్యను ఇంటికి తెప్పించుకొని పాపం చేస్తాడు. భర్తను యుద్ధములో అన్యాయంగా చంపిస్తాడు. ఆ కారణంగా తన యొక్క జీవితం, తన ఇల్లు, తన రాజ్యము అల్లకల్లోలమైపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. నెమ్మదిగా ఉన్నటువంటి కొన్ని కాపురాలు ఎందుకు అల్లకల్లోలమైపోతాయి? బాగున్నారు, భార్యాభర్తలు చట్టాపట్టాలు వేసుకొని పోతున్నారు, చక్కగా ఎంత ముద్దొస్తుంది ఆ ఫ్యామిలీ, ఎంత చక్కగా ఉన్నారు, బిడ్డలు ఎంత చక్కగా చదువుకుంటున్నారు, ఎంత బాగుంది, ఎంత సంపాదించుకున్నారు అనుకుంటూ ఉన్నటువంటి కొన్ని కుటుంబాల్లో అల్లకల్లోలం రావడానికి కారణం ఏమిటంటే దేవునికి వ్యతిరేకంగా పాపము చేయడమే. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం.
ఒకటే గుర్తుపెట్టుకోండి, అంతే, అంతకు మించింది ఏంది కాదు. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం. చదవండి. 5:25. నీ దోషములు వాటి క్రమమును తప్పించను. మైకి పెట్టుకో అమ్మాయి, మైకి పెట్టుకొని చదువు. నీ దోషములు వాటి క్రమమును తప్పించెను. నీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. చూసారా, మనకు మేలు కలగకపోవడానికి కారణం ఏంటి? పాపాలే. ఒకరి మీద రుద్దబాకండి, ఒకరి నేలెత్తి చూపబాకండి. ఏదైనా జరిగిందంటే, మేలు కలగలేదంటే, కీడు జరిగిందంటే, నష్టపోయామంటే, ఇంట్లో గందరగోళాలు ఏర్పడ్డాయంటే పాపం. ఒకవేళ నువ్వు చేయకపోయి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు చేయకపోయి ఉండొచ్చు. నీ ఇంట్లో ఎవరు చేశారో, నీ బిడ్డలు చేశారేమో, లేక నువ్వే చేసావేమో, నీ భర్త చేశాడేమో, నీ భార్య చేసిందేమో, నీ ఇంట్లో ఎవరు ఏమి చేశారో, నీ ఇల్లు అల్లకొల్లాలం అవడానికి కారణం ఎవరో కాదు, ఆ ఇంట్లో వాళ్ళు చేసిన పాపాలే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని దూషించకూడదు, ఎవరిని తిట్టకూడదు. పలాని వాడి వల్ల నా బిడ్డ నాశనం అయిపోయాడు అనకూడదు. పలాని వాళ్ళు నా కుటుంబానికి చిచ్చు పెట్టారు అనకూడదు. నువ్వే చిచ్చు పెట్టుకున్నావు అంతే. నీ పాపమే చిచ్చు పెట్టింది. హలో, నీ రహస్య పాపాలే చిచ్చు పెట్టాయి, గందరగోళము చేసి. దావీదు యొక్క రహస్య పాపమే ఇంత భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చింది. ఎవరికి తెలియకుండా దానిని దాచిపెట్టాడు. దేవుని ఎదుట దాచిపెట్టగలమా? దేవుడు సమస్తం చూస్తున్నా. దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే, దావీదును ఏర్పరచుకున్నది దేవుడే కాబట్టి అతన్ని సరిచేయడానికి ఇష్టపడ్డాడు. ఏంటి? అతన్ని సరిచేయడానికి ఇష్టపడ్డాడు. అతన్ని తోసేయలేదు, కానీ తన సన్నిధి నుండి అతన్ని సరిచేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే దావీదును పిలిచినప్పుడే వాగ్దానం చేశాడనమాట, నా కృపను నీకు దూరము చేయను. ఒకవేళ నువ్వు మనుషులు పాపాలు చేసినట్టుగా నువ్వు కానీ నీ సంతతి కానీ పాపాలు చేస్తే వాళ్లకు నేను న్యాయ తీర్పు ప్రకారం దండిస్తాను, కానీ నా కృపను దూరము చేయనని మాటిచ్చాడు, వాగ్దానం చేశాడు. దానివలన దేవుడు దావీదుని త్రోసివేయకుండా, తన కృపను దూరం చేయకుండా తనను సరిచేయడానికి ఆయన పూనుకున్నాడు. చప్పలు కొట్టాలి. అది ఆయన ప్రేమ, ఆయన వాగ్దానంలో, ఆయన నిబంధనలో ఉన్నటువంటి ప్రేమ. అది శాశ్వతమైన ప్రేమ. ఆ శాశ్వతమైన ప్రేమకు నిదర్శనమే తన ఏకైక కుమారుడు, మన ప్రభు సర్వలోక రక్షకుడైన
క్రీస్తు తన స్వరక్తంతో చేసిన నిబంధన. చప్పలు కొట్టండి. హల్లెలూయా. అది శాశ్వతమైన నిబంధన. నిన్ను నన్ను ఇప్పుడు కాపాడుతుండేది కూడా శాశ్వతమైన నిబంధనే. మనమేదో భుజాలు ఎగరేయడానికి కాదు, మనమేదో నీతిమంతులం అయిపోయినామనో పరిశుద్ధులం అయిపోయినామనో భుజాలు ఎగరేసుకొని ఇతరులను చూసి వాళ్ళని మనం నీచపరచడానికి కాదు. ఈరోజు దేవుడు తన చేతిలో ఉన్న త్రాసులో మనల్ని తూస్తే మనం అందరం తేలిపోతాం. అంతే, అందరం తేలిపోవాల్సిందే. కృప ద్వారానే రక్షించబడ్డాం, కృప ద్వారానే సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాం, కృప ద్వారానే నిత్య జీవం కూడా పొందుకోబోతున్నాం. హల్లెలూయా. అందుకనే జీవితకాలం అంతా దేవుని కృప మీదనే ఆధారపడాలా. నీ నీతి మీద, నీ యొక్క దాన ధర్మాల మీద, నీ ప్రార్థనల మీద, నీ ఉపవాసాల మీద, నీవు చేసే త్యాగాల మీద ఆధారపడకూడదు. నువ్వేమి ఇచ్చినా చేసినా సరే, సంఘానికి కానీ పేదలకు కానీ ఎవరికైనా సరే, వాటన్నిటిని బట్టి మాత్రం నీకు మోక్షం రాదు. మనము దేవుని కృప మీదనే ఆధారపడాలి. హల్లెలూయా. దేవుని కృప లేకపోతే మనం తేలిపోతాం. అంతే. దేవుని కృప మనలను తూగేటట్టు చేస్తుంది. అంటే దేవుని కృప నీకు టిక్ మార్క్ ఇస్తుంది. టిక్ మార్క్ పెడుతుంది దేవుని కృప. టిక్ మార్క్ అంటే ఇప్పుడు మీకు కూడా వచ్చేసిన వార్త, అందరిని పాస్ చేయమన్నాడు అంట కదా మన ముఖ్యమంత్రి. 10th క్లాస్ వాళ్ళందరినీ పాస్ చేయమన్నాడు వార్త వచ్చింది. సరే, ఏదైనా అలాగో పాస్ చేయమన్నారు అనుకో, అప్పుడు పాస్ చేయమంటే వాళ్ళు పాస్ అయ్యారు అనమాట. దాన్ని ఏమంటారు? కృప అంటారు. దాన్ని ఏమంటారు? అది దాన్ని కృప అనేది. అంటే మనం యోగ్యులం కాలేదు, కానీ మంత్రి గారే లేక రాజే వాళ్ళని యోగ్యులుగా చేయండి, నేను వాళ్ళపై దయ చూపిస్తున్నాను, కృప చూపిస్తున్నాను అని అనేదే కృప అన్నమాట. అలా చప్పలు కొట్టండి, దేవుని మహిమపడదు. కాబట్టి దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు అంటే దావీదును కరెక్ట్ చేయడానికి ఇష్టపడ్డాడు. దావీదు కూడా కరెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అర్థమైందా? దేవుడు కరెక్ట్ చేయడానికి ఇష్టపడ్డాడు, దావీదు దాన్ని స్వీకరించడానికి, ఆ కరెక్షన్ స్వీకరించడానికి ఇష్టపడ్డాడు. అర్థమైందా? దేవుడు కరెక్ట్ చేయడానికి ఇష్టపడ్డాడు, దావీదు నువ్వేం చేసినా ఇప్పుడు నేను అంగీకరిస్తానని చెప్పి తను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు జాలి, దయ, ప్రేమ, కనికరాలతో మనల్ని కరెక్ట్ చేయాలని ఆయన చేతుల్లోకి తీసుకుంటే మనం ఆయన చేతుల్లోకి ఉండాలి. ఆయన చేతుల్లో మనము ఉండాలి. ఆయన చేతుల్లోకి రాకపోతే ఒక రోజున నీవు ఆయన రెక్కల చాటున లేని వారు ఎలా నశించిపోతారు. కోడి రెక్కల కింద నుండి దూరం వెళ్ళిపోయిన కోడి పిల్లను గద్ద తన్నుకొని పోయినట్టుగా సాతాను తన్నుకొని పోతాడు. ఆయన ప్రధాన శిల్పి, ఆయన ప్రేమ స్వరూపి. ఆయన చేతుల్లోకి తీసుకున్నప్పుడు మనం అప్పగించుకోవాలి. దావీదు అలాగ అప్పగించుకున్నాడు కాబట్టి తిరిగి మరలా దావీదు రాజును దేవుడు కృపతో సింహాసనం మీద ఉంచి అతనితో శాశ్వతమైన నిబంధన చేశాడు. దేవుడు ఎలా కరెక్ట్ చేశాడంటే నాతాను ప్రవక్తను పంపించి ఒక పిట్టు కథ,
ఒక ఉపమానం ద్వారా అతని కండ్లు తెరిపిస్తాడు. అప్పుడు కన్నీరు విడుస్తూ పాపాన్ని ఒప్పుకుంటాడు. 12వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. నేను పాపం చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాను. ఎప్పుడైతే నేను పాపం చేశాను అని ఒప్పుకున్నాడో అంత ఘోర పాపాన్ని దేవుడు పరిహరించేశాడంట, క్షమించేశాడు. అదే దేవుని ప్రేమ. ఇంకా దేవుడు అతన్ని ఏం మాట్లాడలేదు. నాతాను ప్రవక్త ఇప్పుడు కథ ద్వారా, ఒక ఉపమానం ద్వారా అతని కళ్ళు తెరిపించాడు. తను ఎంత ఘోర పాపం చేశాడో తనకు అర్థమయ్యేటట్టు కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు మూసుకొని, కామంతో కళ్ళు మూసుకొని ఏం చేశాడు? ఘోరమైన పాపం చేశాడు. ఈ ఉపమానం ద్వారా కళ్ళు తెరవబడి ఎంత ఘోర పాపం చేశాడో తెలుసుకొని పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు. ప్రేమగల దేవుడు అతన్ని క్షమించాడు. హల్లెలూయా. మరణానికి దావీదు రాజును అప్పగించలేదంట. అదే, నేను పాపం చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. హల్లెలూయా. కొద్దిరే చెప్పారు, అందరూ చెప్పలేదే. హల్లెలూయా. అందరూ చెప్పండి. వెనక మైక్ వినబడుతుందా? అందరూ చెప్పాలి, చేతులు ఎత్తి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇంకా ఎంత ప్రేమ గల దేవుడు అంటే, అతని మరణం నుంచి తప్పించడమే కాకుండా ఆ పాపంలో పుట్టిన బిడ్డను చంపేస్తాడు. ఆ పాపంలో పుట్టిన బిడ్డను చంపేస్తాడు. అన్యాయం అనిపిస్తుంది కదా, బిడ్డ ఏం చేశాడని. బిడ్డను చంపేశాడంటే ఆ బిడ్డ ఆత్మను తన దగ్గరికి తీసుకున్నాడు అనమాట. హల్లెలూయా. దేవుడే మొత్తాడు ఆ బిడ్డని. జబ్బు పడ్డాడు. దావీదు రాజుకు ముందుగానే చెప్పాడు, ఆ పాపములో పుట్టిన ఆ బిడ్డను తీసేసుకుంటా నేను. ఎందుకు తీసేయాలనుకున్నాడంటే, ఆ బిడ్డను చూసినప్పుడల్లా దావీదు పాపంలో, దావీదు వ్యభిచారం చేస్తే పుట్టిన బిడ్డ, దావీదు వ్యభిచారం చేస్తే పుట్టిన బిడ్డ అంటే అతనికి అవమానం. ఆ గొప్ప రాజుకి అవమానం, ఆ గొప్ప రాజుకి అవమానం. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక రాజుకి అవమానం జరిగితే దేవునికి అవమానం, దేవుని నామ దూషణ పాలు అవుతుంది. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, నేను ఆ బిడ్డను తీసేస్తా. ఒప్పుకోవద్దా? దావీదు ఒప్పుకోలేకపోయాడు. ఎట్టయినా బిడ్డ కదా, కానీ దేవుని కంటే ప్రేమ గలవాడు కాదుగా దావీదు. దేవుని మనసు కలిగిన వాడు. 7 రోజులు ఉపవాసం ఉండి అన్నపానాలు స్నానపానాలు మానేసి నేల మీద బోర్లపడి సాగిలు పడి దేవుణ్ణి బతిమాలుతా ఉన్నాడు. ఆ బిడ్డను బ్రతికి దేవుడు తీసేస్తానన్నాడు, తీసేశాడు అంతే. 7వ రోజు బిడ్డ చనిపోయాడు. కొన్ని కార్యాలు మనకు అర్థం కావు. ఆ బిడ్డను తీసివేయడం కూడా దేవుని ప్రేమే. ఎందుకంటే ఆ రాజుకి ఘనత రావాలి, ఆ రాజును బట్టి దేవునికి కూడా. లేకపోతే ఆ బిడ్డను చూసినప్పుడల్లా, అబ్బా ఈయన ఒక రాజు అంటాయా, ఈయన ఒక నీతిమంతుడు, ఈయన దేవుడు ఒక నీతిమంతుడు, అడుగునయ్యావాడా వ్యభిచార పాపంలో పుట్టినాడు ఆ బిడ్డ అని. దేవుడు అది కూడా లేకుండా తీసేసాడు. అది ఆయన ప్రేమ, ఆయన దయ. కొన్ని కార్యాలు మనకు అర్థం కావు. ఇంకా ఎలా కరెక్ట్ చేశాడంటే, దేవుడు తన ఆత్మను దావీదు నుంచి తీసివేయలేదు. సౌలు రాజుకైతే దేవుడు ఆత్మను తీసేశాడు. దేవుడు ఎంత ప్రేమగల దేవుడు. ఆత్మను తీసేస్తే
పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపబడడానికి వీలు కాదు. దేవుని ఆత్మే పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేసేది. దావీదు కూడా భయపడ్డాడు. సౌలు రాజుకు ఆత్మ తీసేసినట్టు నాకు కూడా తీసేస్తాడేమో అని భయపడ్డాడు. భయపడి రాత్రి బవళ్ళు కన్నీళ్ళను అన్నపానాలు చేసుకొని పరుపు తేలిపోయేటట్టుగా ఏడ్చి 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 కన్నీళ్ళు కార్చి పాపాలన్నీ ఒప్పుకుంటూ 51వ కీర్తన రాశాడు. ఏంటి? 51వ కీర్తన రాశాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను అని ఆయన తన పాపాలన్నీ ఒప్పుకుంటూ, చూడండి 10వ వచనం, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. పరిశుద్ధాత్మను దేవుడు తీసివేయలేదు. దావీదు బతిమాలుకున్నాడు, కానీ దేవుడు తీసివేయడు కూడా. ఎందుకంటే వాగ్దానం చేశాడు, ఒకవేళ నువ్వు కానీ నీ సంతానం కానీ పాపాలు చేస్తే సౌలు కొట్టేసినట్టు నా కృపను నీకు కొట్టివేయను, నా ఆత్మను నేను తీసేయను, నిన్ను శిక్షించి నీ సంతానాన్ని శిక్షించి సరి చేస్తాను, కానీ నేను మాత్రం నిన్ను త్రోసివేయను, నా ఆత్మను తీసివేయను అన్నాడు. ఆ వాగ్దాన ఫలమే. కానీ భయము దావీదుకి. ఒక పక్కన దేవుడు తీసివేయడని ధైర్యం ఉన్నా, తను చేసిన ఘోర పాపమును బట్టి తీసేస్తాడేమో అని భయపడి ఏడుస్తూ అడుగుతాడు. కానీ దేవుడు ఆత్మను తీసేయలేదు. దేవుని ఆత్మను తీసేస్తే దావీదులో సరైన పశ్చాత్తాపం రాదు. పరిశుద్ధాత్మ లేకపోతే సరైన పశ్చాత్తాపం రాదు. చేసింది పాపంగా కనపడదు. ఘోరాతి ఘోరమైన పొరపాట్లు చేసి నేనేమి చేయలేదు, నేనేమి ఎరగను అని మాట్లాడే రోజులు వచ్చేస్తాయి పరిశుద్ధాత్మ లేకపోతే. నేనేం తప్పు చేశాను అనే మాట వచ్చేస్తుంది పరిశుద్ధాత్మ లేకపోతే. పరిశుద్ధాత్మ కనుక ఉంటే విరిగి నలిగిన మనసుతో నేను పాపం చేశాను, నేను చేసిన పాపము నా కండ్ల ఎదుటే కనబడుతున్నది, నన్ను క్షమించుము, హిస్సోపుతో నన్ను కడుగుము, నా హృదయాన్ని పరిశుద్ధపరచండి, నూతన మనసు ఇవ్వండి, నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయబాకండి, విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టమైన బలి కదా అంటూ 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. హల్లెలూయా. ప్రాకారం లేని వాడిని అయిపోయాను, భయము భక్తి లేకుండా, ఒక అడ్డు ఆపు లేకుండా, ప్రాకారము లేని విధంగా నేను పాపం చేశానని దీని అర్థం. అడ్డు ఆపు లేకపోతే ప్రాకారము లేకుండా ఒక ఇల్లు ఎంత ప్రమాదమో అలాగ ఒక అడ్డు ఆపు లేకుండా నేను పాపం చేశాను, దయతో నన్ను క్షమించి నాకు ఇక పాపము చేయకుండా నాకు ప్రాకారము కట్టించు అంటున్నాడు. హల్లెలూయా. తనకే కాదు, తన ప్రజలకు, తన రాజ్యానికి, తన పట్టణానికి, హల్లెలూయా, తన సింహాసనానికి ప్రాకారం కట్టించు అంటున్నాడు. మరలా నేను ప్రాకారం దాటి
ప్రాకారం లేని వాడనై మరల విచ్చలవిడిగా నేను పాపం చేయకుండా నీ ప్రజలైన సియోను వాసులు, యెరూషలేము పట్టణస్థులు, ఇశ్రాయేలీయులు పాపం చేయకుండా ప్రాకారం కట్టించు ప్రభువా, అడ్డు ఆపుగలిగిన వాళ్ళమై అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆలోచించండి. ఎప్పుడైతే అలాగ పశ్చాత్తాపడ్డాడో దేవుడు దావీదును క్షమించాడు. హల్లెలూయా. ప్రాణభిక్ష పెట్టాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకు మరలా సమాధాన స్థితి తనకు, తన కుటుంబానికి, తన రాజ్యానికి దేవుడు మరలా ప్రసాదించాడు. పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆ పాప శిక్ష అంతా భరించిన తరువాత భరించాడు, ఓపికతో భరించాడు. తప్పలా. ఇప్పుడైతే మనకు పాప శిక్ష లేదు. మన పాపానికి ఇప్పుడు శిక్ష లేదు. ఆ రోజైతే దావీదు ఆ పాపానికి తగిన శిక్ష ఇంట్లో, రాజ్యంలో, వ్యక్తిగత జీవితంలో అనుభవించాల్సి వచ్చింది భయంకరంగా. కానీ ఈరోజైతే నీవు నేను ఎంత స్వతంత్రులం అంటే మన పాప శిక్ష మనకు లేదు. కారణం మన పాప శిక్షనంతా, సర్వలోక పాప శిక్షనంతా ఇప్పటికి 2022 సంవత్సరాల క్రితం దేవుని కుమారుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చి మన పాప శిక్షనంతా ఆయన భరించాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఏ శిక్షా విధి లేదు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తుంది. దావీదు పాపం ఒప్పుకున్నప్పటికీ, అతడు మరణము నుంచి తప్పించబడినప్పటికీ ఆ భయంకరమైన శిక్ష మాత్రం అనుభవించాడు దావీదు రాజు. ఎందుకంటే అప్పుడు యేసు ప్రభు రాలేదు కాబట్టి. కానీ ఇప్పుడైతే నీ పాపాలు ఒప్పుకున్న వెంటనే నీకు ఏ శిక్షా విధి ఇంక లేదు. అంత గొప్ప ఆ ఫ్రీడమ్, లిబర్టీ, స్వాతంత్ర్యాన్ని దేవుడు కలిగజేశాడు. హల్లెలూయా. పౌలు గారు అదే రాసింది రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంతే, అవుట్, వెళ్ళిపోయింది. ఎందుకు పోయింది? దావీదు ఎందుకు అనుభవించాడు అంత భయంకరమైన పరిస్థితి? కొడుకుల ద్వారా తరిమించుకోవడము, కొడుకులే ఇంట్లో హత్యలు చేయడం, ఎంత దావీదు భరించలేకపోవడం ఎందుకు? అప్పుడు యేసు ప్రభువు రాలేదు భూమి మీదకి, తప్పలేదు. అప్పుడు పాపం చేసిన వాడు దానికి తగిన శిక్ష భరించాడు. మరణము నుండి అయితే దేవుడు తప్పించాడు, కానీ ఆ భయంకరమైన శిక్ష, న్యాయ తీర్పు అతడు అనుభవించాడు. కానీ ఇప్పుడైతే ఏ శిక్షా విధి మనకు లేదు. అందుకనే ఇప్పుడు ఎంత ఘోర పాపైనా తను పశ్చాత్తాపడి పాపినని ఒప్పుకుంటే వానికి క్షమాపణ దొరుకుతుంది, శిక్ష కూడా తప్పిపోతుంది అన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహిమ. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకనే దేవుడు తన ప్రేమ సందేశాన్ని మనకిచ్చేటప్పుడు మనం చేసినటువంటి పొరపాట్లు, పాప దోషాలు యథార్థంగా ఒప్పుకున్నట్లయితే, పరిశుద్ధాత్మదేవుడు ఒప్పుకున్నట్లయితే మనము చాలా ధన్యులం. ఎందుకంటే ఇక ఏ శిక్షా విధి ఉండదు ఒప్పుకుంటే. ఒప్పుకోకపోతే మాత్రం చాలా ప్రమాదం. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. సామెతలు 29:1, సామెతలు 29:1. ఎన్నిసార్లు గద్దించినానో లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడంట. అలాంటి స్థితి తెచ్చుకోకూడదు. ఎవరైనా పాప దోషాల్లో ఉంటే దేవుడి ఈ సందేశం ద్వారా ఆయన ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. వాళ్ళు ఎంత ఘోర పాపులైనా సరే
పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో యథార్థంగా ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించి ఏ శిక్ష విధి లేకుండా చేసేస్తాడు. హల్లెలూయా. మన జీవితాల్లో ఏ తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. మన జీవితాల్లో ఏ తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. పొరపాటు అయిపోయింది, బలవంత పెట్టాడు. నో, మనకు అన్నిటికీ వాక్కులు ఉన్నాయి. పోతిఫర్ భార్య కంటే బలవంత పెట్టేది ఏది ఉండదు ఈ లోకంలో. యవనస్తుడు సుందరుడైన యోసేపును పోతిఫర్ భార్య ఎంత తొందర పెట్టిందో, ఎంత బలవంత పెట్టిందో, ఆఖరికి పట్టుకునింది కూడా తనతో శయనించమని. పై వస్త్రాన్ని వదిలిపెట్టి యవనస్తుడు పారిపోయాడు. ఎంత ఎగతాళి చేసి ఉంటుందో. ఆఖరికి తన కోరిక తీర్చలేదని అక్రమంగా అన్యాయంగా కేసు పెట్టి చెరసాల్లో వేయించింది. అయినా దేవుడు చూస్తున్నాడు కాబట్టి యోసేపును చెరసాల్లో నుండి అదే ఐగుప్తు మహా సామ్రాజ్యానికి సింహాసనం మీదకి తీసుకెళ్ళిపోయాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాడు. కాబట్టి సాకులు చెప్పడానికి లేదు. పొరపాటు జరిగిపోయింది, కాలు జారిపోయింది, బలవంత పెట్టారు, ఏం చేయలేకపోయాను, అయంతా మాట్లాడకూడదు. క్రైస్తవులమైన మనకు సంబంధించిన మాటలు కావేవి. మనము రోషంగా నుప్పు రవ్వలుగా ఉండాలంతే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేని మీద ప్రైజ్గా. ఇంట ఉన్నా సరే, బయట ఉన్నా సరే, ఎక్కడ పని చేస్తున్నా సరే, ఎండల్లో పని చేస్తున్నా సరే, హాస్పిటల్లోనో ఎక్కడైనా, మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళినా సరే, ఎక్కడైనా సరే, ఎక్కడైనా నుప్పు రవ్వలుగా అగ్ని జ్వాలలుగా ఉండాలి. హల్లెలూయా. బుద్ధి చెప్పి రాగలగాలి యోసేపులాగా. అప్పుడే దేవుడు కనపరుస్తాడు నేను. ప్రార్థన చేసుకుందాం. అందరు నిలబడండి. దావీదు రాజు తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. కళ్ళు మూసుకోండి. పాపంతో రాజీ పడబాకండి. ఎవరైనా సరే, ఈ లోకంలో పోతిఫర్ భార్య లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే దావీదు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త పడాలి. అందరూ పరిశీలన చేసుకోండి. ఆఖరికి దావీదు తన తప్పు ఒప్పుకున్నాడు, దేవుని అనుగ్రహం పొందుకున్నాడు. ఒక్క నిమిషం. నేను ఇందాకే చెప్పాను, నువ్వు తప్పు చేయకపోయి ఉండొచ్చు. నీ ఇంట్లో ఎవరు చేస్తున్నారో చూసుకో. నీ ఇంట్లో ఎవరెవరు దేవునికి వ్యతిరేకంగా ఏమేం చేస్తున్నారో చూడు. దానివల్ల మనకు దానివల్ల శోధన. పులిసిన పిండి ముద్దంతటిని పులిసేటట్టు చేస్తుంది. కొంచెం నుప్పు అడవినంతా తగలబెడుతుంది. చిన్న పాపమో పెద్ద పాపం అంతా పాపమే. దావీదు వలె పశ్చాత్తాపడి తిరిగి దేవుడు కలుగజేసిన క్షేమస్థితికి రావాలి. ఎప్పుడైనా సరే యథార్థంగా పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షేమస్థితి మరలా కలుగ చేస్తాడు. క్షమించి
ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నీకు దేవుడు కలుగజేసిన క్షేమ స్థితిని కోల్పోవద్దు. నీ క్షేమ స్థితిలో ఇంకా అభివృద్ధి చెందాలి నువ్వు. అంతేగాని నువ్వు క్షీణించిపోకూడదు. పాపము క్షీణింపచేస్తుంది, జాగ్రత్త. పాపము క్షేమస్థితిని కోల్పోయేటట్టు చేస్తుంది, జాగ్రత్త. ప్రార్థించుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి సుకుమార్ చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణా కటాక్షాలు కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి నాయనా మమ్మల్ని మీరు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి నాయనా మీ ప్రేమతో కూడిన ప్రభా సందేశమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా మాకు క్షేమం మీరే ప్రభా. నాయనా ప్రభా మీ రెక్కలే క్రింద మాకు నాయనా సురక్షితము. నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, మీకు వందనాలు. ఇటు క్షేమకరమైన స్థితి ప్రభా మీరు దావీదుకు మీరు కలుగు చేసిన దేవుడు నాయన, మీకు స్తోత్రాలు నాయన ప్రభా. 4 దిశల నెమ్మది కలిగజేసి నాయన శత్రువులందరి మీద ప్రభా నాయన దావీదుకు మీరు విజయం కలుగు చేసిన దేవుడు, మీకు స్తోత్రాలు. అంత గొప్ప క్షేమకరమైన స్థితిలో ఆయన దావీదును ప్రభా మీరు ఉంచినప్పటికీ నాయన ప్రభా దావీదు కుటుంబము నాయన క్షేమాన్ని కోల్పోవడానికి గల కారణము మీరు మాకు స్పష్టంగా తెలియచేసినందుకు స్తోత్రాలు నాయన ప్రభా. దావీదు రహస్యంగా చేసిన పాపమే తనకు, తన కుటుంబానికి, తన రాజ్యానికి క్షేమస్థితిని కోల్పోయే విధంగా చేసిందని మీరు సెలవిచ్చారు. స్తోత్రాలు ప్రభా. నాయనా మా జీవితాల్లో నాయనా మేము క్షేమాన్ని కోల్పోతున్నామంటే నాయన ప్రభా అది మా యొక్క అతిక్రమములే, మా దోషములే, మా అపరాధములే, మా పాపములే అని ప్రభా మీరు హెచ్చరిక చేశారు. మీకు స్తోత్రాలు నాయన. ఎవరో వచ్చి మమ్మల్ని ప్రభా నాయనా ప్రభా కృంగ చేయడం కాదు కానీ, ఎవరో వచ్చి మమ్మల్ని నశింప చేయడం కాదు కానీ ప్రభా నాయన మా అతిక్రమాలే, మా దోషాలే, మా పాపములే ప్రభా మా యొక్క నాయన దేన స్థితికి కారణమని మీరు స్పష్టంగా తెలియజేసినందుకు ఈ స్తోత్రాలు. మా క్షేమం పోవడానికి గల కారణం మా ఇంటిలో జరిగే పాపమే అని ప్రభా, మా కుటుంబస్తుల మధ్య జరిగే పాపమేనని మీరు తెలియజేశారు నాయన. మీకు స్తోత్రాలు. మీరు ప్రేమతో ఇచ్చిన నాయన వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయితే దావీదుకు నాయన మీరు ప్రభా నాయన హెచ్చరిక చేసినప్పుడు నాయన ప్రభా అయ్యా మీరు ప్రేమతో దావీదుని మీరు ప్రభా హెచ్చరిక చేసినప్పుడు దావీదు ప్రభా తను సరిచేయమని ప్రభా మీకు అప్పగించుకున్నాడు. మీరు సరిచేశారు, మీకు స్తోత్రాలు. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కూడా ఈ వర్తమానం వింటున్నా మేము కూడా ప్రభా స్తోత్రాలు మేము అప్పగించుకుంటున్నాం ప్రభా స్తోత్రాలు మాలో, మా కుటుంబాలలో ఏ పాపం అయితే జరిగిందో ప్రభా దానిని తీసివేయమని, వాటిని క్షమించమని ప్రభా, దానిని తొలగించమని ప్రభా మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం, మా కుటుంబస్తులను అప్పగించుకుంటున్నాం ప్రభా స్తోత్రాలు సహాయం చేయనైనా, కృప చూపించినైనా మీకు స్తోత్రాలు మీ కృప లేకపోతే మాకు క్షమాపణ లేదు. మీకు స్తోత్రాలు. కృపతో జ్ఞాపకం చేసుకొని దావీదు రాజుకు మీరు కృపను దూరం చేయలేదనైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శిక్ష అయితే కలగజేశారు కానీ మీరు కృపను దూరం చేయలేదనైనా మీకు స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా శాశ్వతమైన నిబంధనలతో మమ్మల్ని పిలిచిన మా ప్రభా మీకు స్తోత్రాలు. మాకైతే ప్రభా శిక్ష కూడా లేదని ప్రభా మీరు స్పష్టంగా తెలియజేశారు ప్రభా. మీకు వందనాలు అయ్యా. సర్వలోక పాప శిక్షణ అంతటిని ప్రభా యేసయ్యా మీ మీద మీరు వేసుకున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ సన్నిధిలో మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ ఉండగా, మా అతిక్రమాలు, మా దోషాలు మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండగా ప్రభా స్తోత్రం ప్రభా, వాటిని విడిచిపెడుతూ ఉండగా ప్రభా కృప చూపించి అయ్యా ప్రభా స్తోత్రం మమ్మల్ని ప్రభా మరలా తిరిగి క్షేమకరమైన స్థితిని ప్రభా
మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. దావీదు రాజుకు దయచేసిన రీతిగా, దావీదు రాజుకు మరలా తిరిగి మీరు నెమ్మది కలిగి చేసిన రీతిగా ప్రభా, అలాంటి క్షేమాన్ని, నెమ్మదిని మేము మా కుటుంబం, మా జీవిత కాలం అంతా కూడా ప్రభా మేము అనుభవించుటకు నాయనా అయ్యా మీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. ఎల్లప్పుడూ మీ కృప క్రింద మేము ఉండి నాయనా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి. ఇక మరలా నాయన బుద్ధిపూర్వకంగా మరలా పాపం చేయకుండా ప్రభా స్తోత్రం నాయన. మీ వాక్కులను బట్టి, మీ హెచ్చరికలను బట్టి యోసేపు వలే ప్రభా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి నాయనా ప్రభా మీ కృప మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మ కలిగిన వారమై ఎప్పటికెప్పుడు మేము నాయన ప్రభా మీ ఆత్మ చేత మేము ఒప్పుకుంటూ నాయన స్తోత్రం నాయన మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నాయన మీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్య సందేశం ఉంటున్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రభా మీరు పాప క్షమాపణ కలుగు చేస్తున్నందుకై, మీరు ఒప్పుకోలు కలుగు చేస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మీకు వందనాలు. మీ ఆత్మను ఆర్పుకోకుండా, మీ ఆత్మను దుఃఖపరచకుండా, మీ కృపకు దూరం కాకుండా ప్రభా మీ కృపను నిరర్ధకము చేసుకోకుండా నాయన ప్రభా నాయన మేము నాయన ప్రభా మేము జీవించడానికి మా కుటుంబాలకి ప్రభా నాయన సంఘానికి ప్రతి నాయన ప్రభా నాయన మీ బిడ్డలు అందరికీ కూడా అటు కృప దయచేయమని ప్రభా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకును, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ